ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ షాలోమ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ప్రతి ఒక్కరూ మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక అద్భుతాలు దేవుడు జరిగించాలని, అనేక ఆశ్చర్యాలు దేవుడు జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. మరి మీరు అందరు బాగున్నారని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు జీవితంలో దేవుడు నిండైన దీవెన, అనేక ఆశీర్వాదాలతో నింపాలని, మీ కుటుంబ బంధకాలన్నీ తొలగించాలని, మీ ప్రార్థన దేవుని ఒక సన్నిధికి చేరాలని, మీ జీవితంలో అనేక అద్భుతాలు జరిగించాలని, మీరు అనుకున్న వాటికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు ఇచ్చే దేవుడు కాబట్టి మరి ప్రార్థించుకుందాం వాగ్దానం కొరకు. స్తోత్రం. పరిశుద్ధ ఆత్ముడు యేసుప్రభ, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చినారు యేసుప్రభ, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరుగునుగాక, గొప్ప ఆశ్చర్యం జరిగించండి నైనా. నువ్వే సహాయము చేయండి, ప్రతి బంధకాలు తొలగించండి. అద్భుతకరుడ, ఆలోచనకర్త, నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రం యేసుప్రభ. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి యేసుప్రభ, బలపరచండి, స్థిరపరచండి యేసుప్రభ. మీరే సహాయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ రోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే యెషయా 65వ అధ్యాయము మరి 24వ వచనం. వారు వేరుకొనుచు మునుపు కనండి, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. నిజంగా చూడండి, మన మనసులో, మన హృదయంలో ఉన్న ఆలోచనలు, మనకున్న తలంపులు, మనలో ఉన్న ప్రతి అవసరము దేవునికి తెలుసా అండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడు, వారు వేడుకొనక మునిపే, మీరు అడగక ముందుకే ఎవరికి తెలుసంట అండి? దేవునికి తెలుసంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏదైతే అడగాలనుకుంటున్నావో, దేని కొరకైతే నువ్వు ప్రయాసపడుతున్నావో, దేని విషయంలో చింతిస్తున్నావో, అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటుండంటే, వారు వేడుకోవడం మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. ఏమిస్తాడంట అండి? దేవుడు మీకు ఉత్తరం ఇస్తాడంట. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప దేవుడు కదండి. ఈరోజు మరి చాలా మంది అనుకుంటా ఉంటారు, నా మనసులో ఇంత బాధ ఉంది, ఇంత వేదన ఉంది, మరి ఎవరికి చెప్పుకుంటే తీరుతుంది అని చెప్పేసి బాధపడతా ఉంటారు. కానీ దేవుడు ఏమంటుండే ఇక్కడ, మీరు నన్ను అడగక ముందుకే, వేడుకోక మునిపే నేను మీకు ఏం చేయబోతున్నాను? ఉత్తరం ఇచ్చేదను. ఇంకేమంటుండండి, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. హల్లెలూయా. చూడండి మీరు ఎంత ధన్యులండి. ఈ ఉదయకాల వాగ్దానం వినేవారు పట్ల దేవుడు అద్భుతం జరిగించేవాడు. మీరు వేడుకోక మునిపే మీకు ఏం చేస్తాడంట అండి? ఆయనగా ఉత్తరం ఇస్తాడంట. రెండవది దేవుడు ఏమన్నమాట, మీరు మనవి చేయకముందుకే ఆయన ఆలకించబోతుందంట. హల్లెలూయా. అంటే మన మనస్సులో ఏమైతుందో, మన ఆలోచనలో ఏదైతే ఉందో, దేని కొరకు నువ్వు ఇబ్బంది పడుతున్నావో, దేని కొరకు నువ్వు చింతిస్తున్నావో, దేని కొరకు ఆవేదన చెందుతున్నావో దేవునికి తెలుసా అండి. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుండు. మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త అండి. ఈరోజు ఆయన ఆయన మీ మనవులను వింటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చింతిస్తున్నావా? బాధపడుతున్నావా? వేదన చెందుతున్నావా? నా మనవి దేవుడు ఆలకిస్తలేడు, నా సమస్యలు దేవుడు తీర్చట్లేడు, నా బాధ దేవుడు తీర్చట్లేడు, అసలు నేను ఎవరికి చెప్పుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న నా కుమారుడ దిగులు చెందకని దేవుడు సెలవిస్తా ఉన్నారండి. మరి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో, అవునేసి నిజముగా మేము మనసులో అనుకోక మునిపే నువ్వు నెరవేర్స్తావని నమ్ముచున్నాం యేసయ్యా. మరి మా మనవి నువ్వు ఆలకించినవని మేము నమ్ముచున్నాం యేసు ప్రభా. అంటే చూడండి, మనం వేడుకోక మునిపే దేవునికి తెలుసు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీ కుటుంబంలో, మీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, లేకపోతే నీ బంధువుల విషయంలో, నీ స్నేహితుల విషయం, ఎవరి విషయంలో నువ్వు వేడుకుంటున్నావా? అయితే దేవుని మొర ఆలకించిపోతున్నాండి. నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. నువ్వు వేడుకొనక ముందుకే దేవుడు ఏం చేయబోతున్నాండి? నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మరి నీ మనవి చెయ్యకముందే దేవుడు ఆలకించి నీకు జవాబు ఇవ్వబోతుండు. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నువ్వు బిజినెస్ పని మీద వెళ్తున్నావేమో, లేకపోతే బిజినెస్ చేస్తున్నావేమో, జాబ్స్కి వెళ్తున్నావా, ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, ఇంకెక్కడికి వెళ్తున్నావు, అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. నీకున్న బంధకాలన్నిటి నుంచి తొలగించిపోతున్నాడు అండి. హల్లెలూయా. కాబట్టి మన దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అవును యేసయ్యా, ఈరోజు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం, మాకిచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు యేసుప్రభా అని చెప్పేసి ప్రార్థించుకుందామా? నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం. పరిశుద్ధాత్మ యేసుప్రభా, నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రం యేసయ్యా.
మహిమకు ఘనతకు అర్హుడానికి స్తోత్రం లేసు ప్రభా. ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారు ఏసయ్య, వారి జీవితంలో వారి కుటుంబంలో ఏ సమస్య అయితే ఉందో, ఏ బంధకాలు అయితే ఉన్నాయో, ఏ శోధనలు అయితే ఉన్నారో, ఏ వేదనలు అయితే ఉన్నారో యేసు ప్రభా, వారి మొరలు మీరు ఆలకించండి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. నైనా నువ్వే సెలవిచ్చావు కదా ఏసయ్య, మేము వేడుకకు మునిపే దేవా మా అవసరాలు ఏవి ఉన్నాయో, మా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, మా అక్కర్లు ఏవైతే ఉన్నాయో నీకు తెలుసని సెలవిస్తున్నావు దేవా. నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రం యేసుప్రభా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశీర్వించండి యేసుప్రభా. నువ్వు తప్ప మాకెవరున్నారు యేసుప్రభా? ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు యేసుప్రభా. ప్రతి కుటుంబాన్ని ఈ రోజు ఈ ఉదయకాల సమయం దర్శించండి. వారి కుటుంబంలో సంతోషం, సమాధానం, నెమ్మది కలుగునుగా కైసా. ఈ రోజు ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న బంధకాలన్నీ తొలగించండి యేసుప్రభా. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం వాళ్ళు చూడునుగాక యేసుప్రభా. నువ్వే సహాయము దయచేయండి యేసుప్రభా. నువ్వే ప్రతి బంధకాలు తొలగిపోనుగాక యేసయ్య. మీరే కార్యాలు జరిగించండి యేసయ్య. ప్రతి కుటుంబంలో అద్భుతం జరుగునుగాక యేసయ్య. ఎవరు దేని కొరకు చింతిస్తున్నారో, దేని కొరకు బాధపడుతున్నారో అవన్నీ సమస్య నుంచి విడిపించండి. ఈ రోజు ఐసీయూలో ఉన్నవారు, అనారోగ్యంతో బలహీనంగా ఉన్నవారు, మరణ పడకలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోతే ప్రయాణంలో తోడుగా ఎంతమంది డ్రైవింగ్స్ చేస్తున్నారు, డ్రైవింగ్స్ లో తోడుగా ఉండండి. ఎంతమంది అయితే నైనా ఈ సంవత్సరం నైనా బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వించండి, పోషించి సంరక్షించండి యేసయ్య. వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి యేసుప్రభా. కేవలం నీ ద్వారానే అవుతుంది యేసుప్రభా, వల్ల కాదు యేసుప్రభా. మీరు ఇచ్చే దేవుడు, పోషించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు యేసుప్రభా. మీరే సహాయం దయచండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి యేసుప్రభా. నువ్వే సహాయం దయచండి. ఎంతమంది కుటుంబాలకు రక్షణ లేదో కుటుంబానికి రక్షణ దయచండి. కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి యేసయ్య. 6 దినాలు కష్టపడి 7వ దినం నీ సన్నిధికి వచ్చును గాక యేసుప్రభా. నేను స్తుతించి, గణపరిచి, ఆరాధించి బిడ్డలుగా తయారు చేసి, ఇంకా ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్న అమాస, పున్నమికి, పౌర్ణమికి ఇచ్చిన మంత్రశక్తులతో పీడింపబడుతున్నారేమో విడుదల కలుగునుగా కైసే. ప్రతి కుటుంబం శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం ఉండునుగా కైసే. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం చూడునుగా కైసే. వారికి అనేక కార్యాలు జరిగించి ఈ దినమంతా వారికి మీరు తోడుగా ఉండి వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.